హలో అందరికీ. నేను స్వరాలి. అఖండ దీపం 91వ భాగం. మైథిలి అలా ఆర్డర్ వేయడంతో భువనేశ్వరీదేవి మరియు సరియు ఇద్దరికీ షాక్ తగిలినట్లుగా అనిపించింది. నిజానికి మైథిలిని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చింది వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుందాము అని. కానీ మైథిలి అలా రివర్స్ అవుతుంది అని వాళ్ళు ఊహించలేదు. భువనేశ్వరీదేవి మైథిలి వైపు కోపంగా చూస్తూ, అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? సంతోష్ నీ వైపు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావేమో. వాడు ఇంకా నాగుపెట్లోనే ఉన్నాడు. ఆ విషయం నీకింకా అర్థం కావట్లేదు అని అన్నది భువనేశ్వరీదేవి. అవునా? మరైతే ఇందాక మీ మీద ఎందుకలా అరిచారు? సరే, పోనీ కాసేపు ఇంకా మీ గుప్పెట్లోనే ఉన్నాడు అనుకుందాము. మరి మామయ్య గారి గురించి అడిగితే ఏం చెప్తారు? అని వెటకారంగా అడిగింది మైథిలి. ఆ సంగతులన్నీ నీకెందుకు? నువ్వు కేవలం కాంట్రాక్ట్ పెళ్లి చేసుకుని ఇంట్లోకొచ్చావు. నీ కాంట్రాక్ట్ అయిపోయింది. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చిన పని పూర్తి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోతావు అంటే నీకే మంచిది. లేకపోతే మేమెంత రాక్షసులమో నీకు తెలియదు అని అన్నది భువనేశ్వరీదేవి. అయ్యో, మీ గురించి నాకు తెలియకపోవడమేముంది. మీరు ఎంత రాక్షసులో తెలుసు, ఎంతకి తెగిస్తారో కూడా తెలుసు. మామయ్య గారు అలా అయిపోవడానికి కారణం ఏంటో కూడా తెలుసు. ఆఖరికి మామయ్య గారు మీ మెడలో తాళి కట్టలేదు అన్న విషయం కూడా నాకు తెలుసు. ఇంకో విషయం, నీకు గుండె బద్దలైపోతుందేమో. జాగ్రత్తగా విను. వీరేంద్ర గురించి కూడా నాకు తెలుసు అని చెప్పింది మైథిలి. మైథిలి చెప్పిన మాటలు విన్న భువనేశ్వరీదేవి నిజంగానే భూమి కంపిస్తున్నట్లుగా అనిపించింది. తను ఎక్కడో పొరబడుతోంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు లేకుండా అన్నీ సక్రమంగా చేసిన తను ఈ మైథిలి ఇంట్లోకి వచ్చిన తర్వాత తనకు తెలియకుండానే ఏదో జరుగుతోంది అని అనిపిస్తోంది భువనేశ్వరీదేవికి. అయినా ఈ సమయంలో తను తొందరపడకూడదు. కొద్దిసేపు ఓపిక పట్టాలి అని తనను తను సమాధానం చెప్పుకుంది భువనేశ్వరీదేవి. ఆలోచించింది చాలే కాని ఇద్దరు వెళ్లి కాఫీ తీసురండి అని చెప్పింది మైథిలి. ఇద్దరు వంటగదిలోకి వెళ్లి కాఫీ చేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మైథిలి దగ్గరికి వచ్చి నిలబడ్డారు. సీతమ్మ అదంతా చూస్తూ చాలా ఆశ్చర్యపోయింది. వీళ్ళేంటి? మైథిలి ఏం చెప్తే అది చేస్తున్నారు? ఇదంతా నిజమేనా? వీళ్ళని అస్సలు నమ్మకూడదు. మైథిలమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అని తనలో తనే అనుకుంది సీతమ్మ. సీతమ్మ అలా భయం భయంగా చూడ్డం చూసి మైథిలి ఏమీ కాదు అన్నట్లుగా ఆమెకి సైగ చేసింది. భువనేశ్వరీదేవి, సరియు ఇద్దరూ కాఫీ కప్పులు మైథిలి ముందు పెట్టారు. మైథిలి వాటివైపు ఒక్కసారి చూసి, ఏం కలిపారేంటి ఇందులో అని అడిగింది. ఏం కలుపుతాం? కాఫీలో కాఫీ పౌడర్ కలుపుతాం. అది కూడా తెలీదా అని విసుగ్గా సమాధానం చెప్పింది సరియు. మీరందరిలాంటి మనుషులు కారు కదా, అందుకని డౌట్ వచ్చి అడిగాలే. సరే మరి, ముందు ఎవరిది తాగమంటారు అని వాళ్ళకే ఛాయిస్ ఇచ్చింది మైథిలి. నీ ఇష్టం, రెండు ఇక్కడ పెడుతున్నాము, ఏది కావాలంటే అది తాగు అని ఇద్దరు టీపాయ్ మీద కాఫీ కప్పులు పెట్టారు. నేను కాదు, మీరే తాగండి అన్నది మైథిలి. ఆమె అన్న మాటలకు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మేం తాగడం ఏంటి? నువ్వు కదా అడిగావు కాఫీ, అది నీకోసమే కలిపి తీసుకొచ్చావు, నువ్వే తాగు అన్నది సరియు. అంతగా భయపడుతున్నావేంటి? అందులో ఏమైనా కలిపావా అని అన్నది మైథిలి. లేదు, నేనెందుకు కలుపుతాను? నాకు కాఫీ సరిగా పెట్టడం రాదు కదా, అందుకే నిన్నే తాగమన్నాను అని కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది సరియు. ఏం పర్లేదు, నేను చెప్తున్నాను కదా, మర్యాదగా ఇద్దరూ తాగండి. చెప్పాను కదా, నాకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది అని వార్నింగ్ ఇస్తున్నట్లుగానే మైథిలి చెప్పడంతో ఇక తప్పక ఆ కప్పులు తీసుకొని తాగడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా కాఫీలో కాలం కలిపి తీసుకురావడంతో మైథిలి మీద పగ తీర్చుకుందాము అని అనుకున్నారు. కానీ అది రివర్స్ అవుతుంది అని వాళ్ళు అస్సలు ఊహించలేదు. ఇందాక జ్యూస్లో కలిపిన కారానికే వాళ్ళకి చుక్కలు కనిపించాయి. కానీ ఇప్పుడు కాఫీలో కూడా కారం కలిపి తాగడంతో వాళ్ళిద్దరూ ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఇక అక్కడ ఉండలేక వాళ్ళ గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ మైథిలి దగ్గరకొచ్చి, అమ్మా, మీరేనా వాళ్ళకిలా బుద్ధి చెప్పింది? మరి ఇన్నాళ్ళు ఈ ధైర్యం ఏమైపోయింది అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ. అప్పుడు మీ సంతోష్ బాబు నా వైపు లేరు సీతమ్మ. ఇప్పుడు ఆయనకి అన్ని నిజాలు తెలిసిపోయాయి. కాబట్టి ఇది నా హక్కు అని ఈ ఇంట్లో నేను ఉండగలుగుతున్నాను అని చెప్పింది మైథిలి. ఆ తర్వాత మైథిలి తన గదిలోకి వెళ్లి తలారా స్నానం చేసి జగన్నాథ శాస్త్రి గారు చెప్పినట్లుగా
పూజ గదిలోకి వచ్చి అఖండ దీపానికి నిష్టగా పూజ చేసి జగన్నాథ శాస్త్రి గారు తనకిచ్చిన బాక్స్ అక్కడ ఉన్న జగన్మాత విగ్రహం ముందు ఒక చిన్న సొరుగు లాంటిది ఉంటే దానిని తీసి దానిలో జాగ్రత్తగా భద్రపరిచింది. అక్కడితో తనకు అప్పగిచ్చిన బాధ్యత కేవలం ఒక 10% మాత్రమే పూర్తయింది అన్న సంగతి మైథిలికి తెలుసు. ఇంకా ఆ ఇంట్లో తను ఏమేం ఎదుర్కోవాల్సి వస్తుందో వాటన్నింటినీ ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని తనకు ప్రసాదించమని భక్తిగా ఆ జగన్మాతను వేడుకుంది మైథిలి. ఇక మరోపక్క భువనేశ్వరీదేవి గదిలో సరియు, భువనేశ్వరీదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అత్త, దాన్నంత తేలిగ్గా ఎందుకు వదిలిపెట్టావు? ఆ రంగాగాడికి కాని, ఎవరికైనా వేరే రౌడీకి కాని ఫోన్ చేసి ముందు దీని అంతు తేల్చాలి అని కసిగా అన్నది సరయు. మనం తొందరపడ్డానికి ఇది టైం కాదు సరయు. ఒక్క ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అది వచ్చిన వెంటనే దీని సంగతి నేను చూసుకుంటాను కదా అని అన్నది భువనేశ్వరీదేవి. ఇంతకీ అడుగుదాము అని అనుకుని మర్చిపోయాను. నీ ప్లాన్ ఏంటత్తా? ఇంత సైలెంట్‌గా ఉంటున్నావంటే ఎవరికో గట్టిగానే మూడింది అని అర్థం. అసలేం చేయబోతున్నావు? అని క్యూరియాసిటీతో అడిగింది సరియు. జరిగేదెలాగో జరుగుతుంది. అప్పుడు నువ్వే తెలుసుకుంటావు కదా! ఎందుకు నీకంత ఆత్రం? అని అన్నది భువనేశ్వరీదేవి. అది కాదత్తా! ఆ భూపతి నిజంగానే ఇండియా వచ్చేసాడంటావా? అని అన్నది సరియు. ఏయ్! నీకేమైనా పిచ్చా? వాడెక్కడికి వెళ్ళాడో మనకెలా తెలుస్తుంది? ఏదో అబ్రాడ్ పంపించాను అని అబద్ధం చెప్పాను. అంతేకాని వాడెక్కడికి వెళ్ళాడో నాకేం తెలుసు? అని విసుగ్గా అన్నది భువనేశ్వరీదేవి. మరి ఆ భూపతిని ఎవరో కిడ్నాప్ చేశారు అని సంతోష్ బావకి కాలొచ్చింది కదా! మరి దాని సంగతేంటి? అది కూడా నువ్వే చేయించావా? అని డౌట్‌గా అడిగింది సరియు. హమ్మయ్య! ఇప్పటికి నా మేనకోడలివి అనిపించుకున్నావు. కనీసం ఈ మాత్రమన్నా ఊహించగలిగావు. ఆ ఫోన్ చేసింది మనవాడే అని వంకరగా నవ్వుతూ అన్నది భువనేశ్వరీదేవి. అంటే ఇప్పుడు సంతోష్ బావని అంటూ సగంలోనే ఆపేసింది సరియు. అవును, వాడిక తిరిగి రాడు. మైథిలికి డెలివరీ అయ్యే వరకు వాడు ప్రాణాలతోటే ఉంటాడు. కానీ మన కస్టడీలో ఉంటాడు. ఒకవేళ ఈలోపు ఆ భూపతి వచ్చినా గాని వీడిని మన చేతిలో పెట్టుకున్నాం కాబట్టి మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని వెటకారంగా నవ్వుతూ అన్నది భువనేశ్వరీదేవి. మరి ఈ మైథిలి అంతగా రెచ్చిపోతూ ఉంటే నువ్వు ఏమీ మాట్లాడలేదేంటి అని కోపంగా అడిగింది సరియు. చెప్పాను కదా సరియు, అసలు ఆ సంతోష్ గాడు మన వాళ్ళకి చిక్కాడో లేదో తెలియదు. వాళ్ళొక్క ఫోన్ చేసిన మరుక్షణం దీని సంగతి నేను చూసుకుంటా కదా అని నవ్వుతూ అన్నది భువనేశ్వరీదేవి. కానీ ఇంకో డౌట్ మిగిలిందత్తా. ఈ మైథిలికి అన్ని విషయాలు ఎలా తెలుసుంటాయి? బావ చెప్పి ఉంటాడంటావా అని డౌట్‌గా అన్నది సరియు. అందులో డౌట్ ఎందుకు? సంతోష్ గడికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. మన ముందేదో నాటకం ఆడుతున్నాడు అంతే. అంతేకాదు, ఈ వంశానికి సంబంధించిన ఇంకో రహస్యం ఏదో వాళ్ళ దగ్గర ఉంది. అదేంటో తెలుసుకోవాలి. అది తెలిసిన తర్వాత గాని వీళ్ళందరి సంగతి చెప్తాను అని కోపంగా అన్నది భువనేశ్వరీదేవి. సరిగ్గా వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉండగానే పూజ గదిలో నుంచి పూజ చేసిన సువాసనలు వాళ్ళ గది దాకా వచ్చాయి. అత్త, ఆ మైథిలి పూజ గదిలో ఏదో చేస్తోంది. మనం అనవసరంగా మిస్ అయ్యామేమో. అసలు రహస్యం అక్కడే ఉంటుందేమోనని నాకు డౌట్‌గా ఉంది అని అన్నది సరియు. అలాంటిది ఏమీ అయ్యుండదు. మనం బయలుదేరే ముందు ఆ జగన్నాథ శాస్త్రి వీళ్ళని పిలిచి మన ఇంట్లోని అఖండ దీపానికి కూడా పూజ చేయమని చెప్పాడు అని చెప్పారు కదా! అదే అయ్యుంటుంది. అంతకు మించి ఇంకా ఏం సీక్రెట్లుంటాయి దాని బొంద అని తేలిగ్గా తీసి పారేసింది భువనేశ్వరీదేవి. అయినా సరే ఎందుకైనా మంచిది అని ఒకసారి వెళ్లి చూద్దాం పద అంటూ ఇద్దరూ హాల్లోకి వచ్చారు. వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చి చూసేటప్పటికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి వాళ్ళిద్దరికీ నోట్లోంచి మాట బయటికి రాలేదు. మరి ఏం చూసుంటారో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ప్లీజ్. బై.